హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఫిషింగ్ హార్బర్ ఎలా ఉంటుందో, అక్కడ ఏమేమి సేల్ చేస్తారో చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్కి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్కి మరింత సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడైతే ఎక్కువ ఎండిన చేపలైతే అమ్ముతున్నారు. చూస్తున్నారు కదా, ఇవన్నీ ఫిషెస్ అన్నమాట. ఇదైతే పెద్ద చేప. ఈ ఫిష్ పేరు అయితే ఏదో చెప్పారు కానీ మర్చిపోయాను. సేమ్ సోనాలాగా ఉంది. ఇవైతే ఇసుక దంతులు అంటారు వీటిని. ఇవి కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. ఈ చేపల పేరు నాకు తెలియదు కానీ అవి కొంచెం సన్నంగా ఉన్నాయి కాబట్టి పాము చేపలు అని పేరు పెట్టేశాను నేనే. ఇంకా ఇందులో పచ్చి సావడ్లు ఉన్నాయి, ఎండి సావడ్లు ఉన్నాయి. చాలా అంటే చాలా రకాల చేపలు ఉన్నాయి. మనకి వైజాగ్ జట్టీలో దొరకని చేప అంటూ ఏమీ ఉండదు. అన్ని చేపలు దొరుకుతాయి ఇక్కడ. అన్నీ మనకి లైన్గా స్టాల్స్ పెట్టేసి పోగులు వేసి అయితే అమ్ముతారు. అంటే ఎండు రొయ్యలు ఉంటాయి, పచ్చి రొయ్యలు ఉంటాయి, టైగర్ ప్రాన్స్ ఉంటాయి. చాలా అంటే చాలా రకాలు ఉంటాయి. మనకు అన్నీ తక్కువ రేట్లోకి వస్తాయి, బడ్జెట్ ఫ్రెండ్లీగా అని చెప్పచ్చు. ఇవి చూస్తున్నారు కదా ఎండు రొయ్యలు. వీటిలో కూడా చాలా రకాలు ఉన్నాయి. కొంచెం పెద్దవి ఉన్నాయి, మరి చిన్నగా ఉన్నాయి, మిడిల్ సైజులో, మీడియం సైజ్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ చాలా రకాలుగా అయితే చేపలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ మామగారు కూడా సేల్ చేస్తున్నారు చేపలు. ఇవైతే పచ్చి సావడ్లు ఇలాగ ఎండపెట్టి ఉంచారు. రొయ్యలు ఎక్కువ మనకు దొరికే చేపలు ఏమైనా ఉన్నాయంటే పచ్చి సావడ్లు అయితే ఎక్కువ ఉన్నాయండి. ఇదిగోండి, ఇవన్నీ పచ్చి సావడ్లే. మూటలేసి అమ్ముతున్నారు ఒక దంతు కింద. ఇవన్నీ ఎండి పెడుతున్నారు. చిన్న చేపలు ఉన్నాయి, అంటే గులివెందలు ఉన్నాయి, రొయ్యలు, ఇవన్నీ చాలా అంటే చాలా చేపలు ఉన్నాయి. ఇవన్నీ జట్టీలోనే ఇలా అమ్ముతారు మనకి. ఇక్కడ చూసారు కదా, పోగులేసి అమ్ముతున్నారు ఈ చేపలన్నీ. అవంటే ప్రస్తుతానికైతే అవి అయితే ఎండి పెట్టారు, పచ్చివన్నీ ఎండి పెడుతున్నారు. ఇదిగోండి, మనకి జట్టి అయితే ఇలాగ ఉంటుంది ఫిషింగ్ హార్బర్ అనేది. ఇంకా షిప్స్ అయితే మనకి బీచ్లోకి అయితే వెళ్ళనివ్వట్లేదు, అందాక ఆపేశారు కాబట్టి మనకి షిప్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. ఎందుకంటే ఇదంతా జట్టి. వైజాగ్లోని మనకి ఫిషింగ్ హార్బర్ అనేది చాలా అట్రాక్టివ్ ప్లేస్. మనకి ఇక్కడ ఏమైనా అన్నీ తక్కువ రేటుకి దొరుకుతాయి. మనకి వీధుల్లోకి వచ్చి అమ్ముతారు కదా చేపలు, వాటికన్నా మనం ఫిషింగ్ హార్బర్ దగ్గరికి వెళ్ళిపోతే చాలా అంటే చాలా తక్కువ రేటుకి మనం కొనుక్కోవచ్చు. ఇదిగోండి, ఇవంతా ఫిషింగ్ హార్బర్. చూస్తున్నారు కదా, ఇక్కడ ఎలాగైతే పోగులేసి అమ్ముతున్నారు. ఇవన్నీ ప్రస్తుతానికైతే ఎండబెడుతున్నారు. ఇవైతే టైగర్ ప్రాన్స్ అనమాట. కేజీ వచ్చేసి 2000. మన ఆస్తులు అయితే అమ్ముకోవాలి అవి తినాలంటే ఫస్ట్ మిడిల్ క్లాస్ వాళ్ళకి అయితే. ఇదిగోండి, ఇవన్నీ చేపలేనండి, బోల్డ్ రకాలు. అలా ఆ సెట్ వచ్చేసి 250 అంతా చెప్పారు అవి. ఇవైతే రొయ్యలు, ఇంకా నెత్తళ్ళు ఉన్నాయి, పచ్చి సావడ్లు ఉన్నాయి, ఎండు రొయ్యలు ఉన్నాయి, ఇవేవో చిన్న చిన్న చేపలు ఉన్నాయి, గులివిందలు. చాలా అంటే చాలా రకాలు ఉన్నాయి మనకి. ఇదిగోండి, ఇవన్నీ చేపలు అనమాట. అలా జగ్గుల రూపంలో మనకి అమ్ముతారు. అన్నీ బయటనే వేసేస్తారు చేపలన్నీ. ఇదిగోండి, ఇక్కడైతే మేమైతే ఎండు రొయ్యలు తీసుకున్నాము, అలాగే ఎండు చేపలు కూడా తీసుకున్నాము. ఇక్కడ మీకు కనబడుతున్నాయి ఎండు చేపలు, నెత్తళ్ళు, గులివిందలు, పచ్చి సావడ్లు, అంటే చాలా పాము చేపలు. మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ మరెన్నో వస్తాయి. సో మీరైతే మన ఛానల్కి ముందుగా సబ్స్క్రైబ్ చేసి లైక్ కూడా చేసేయండి ప్లీజ్. ఒక్కసారైనా జట్టీకి వస్తే మీకైతే మనకి చాలా అంటే చాలా చేపలు కనబడతాయి. అన్నీ తక్కువ రేటుకి వస్తాయి కాబట్టి మనం ఎక్కువ కొనుక్కోగలము. అదే వీధుల్లో అయితే కేజీ ఒక 300, అలాగా 400 చెప్తారు. అవి కూడా చాలా చిన్న చిన్న చేపలు. అదే మనం ఫిషింగ్ హార్బర్కి వచ్చేసి కొనుక్కుంటే మనకి పెద్ద చేపలు, అలాగే ప్లస్ తక్కువ రేటుకి కూడా వస్తాయి మనకి. మనం బేరం ఆడబట్టి అక్కడ ఫిషెస్ కూడా మనకు అమ్ముతారు. మనం కొంచెం బేరం బాగా ఆడితే మనకు తక్కువ రేటుకి ఇంకా బాగా వస్తాయి. ఇక్కడ జట్టీలో చేపలని కొనేసుకున్న తర్వాత అలా బీచ్కి వచ్చేసామండి. బీచ్ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఎప్పటిలాగానే. ఇదిగోండి బీచ్ వ్యూ. మన వైజాగ్ బీచ్ని ఎన్నిసార్లు చూసినా విసుపు రాదు, అలాగని బోర్ కూడా కొట్టదు. వైజాగ్ బీచ్ని ఎంతసేపు అయినా అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. అలాగే మన వైజాగ్కి అందం తెచ్చేది కూడా మన వైజాగ్ బీచే కదా. మీరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి మరింత సపోర్ట్ ఇవ్వండి.